హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఆఫీస్ రూమ్ టూర్ చేస్తున్నాను. పూర్తిగా వీడియో చూడండి. ఈ ఆఫీస్ పెట్టడానికి చాలా ఖర్చు అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి ఒక ఆఫీస్ రూమ్ సెట్ చేసుకున్నాను. దీనికైనా ఖర్చు చాలా ఉంది, అది తర్వాత చెప్తాను లాస్ట్లో. ముందైతే ఆఫీస్ రూమ్ టూర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమేమి తీసుకున్నా, ఏమేమి సెట్ చేసుకున్నా, నా టైం టేబుల్ ఏంటి, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఏంటి మొత్తం చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టేబుల్ సెట్ చేసుకున్నాను. టేబుల్ అండ్ చైర్. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియోలు చేస్తా ఈ చైర్లో కూర్చొని. ఇది నా ల్యాప్టాప్ అన్నమాట. ఇది డెల్ ల్యాప్టాప్. ఇది మౌస్ అన్నమాట. ఈ మైకే రీసెంట్గా కొన్న వాయిస్ ఇవ్వడం కోసం. ఫోన్లో చేస్తే క్లారిటీ ఎక్కువ రావట్లేదు, అందుకని మైక్ కొన్నాను. అదేవిధంగా ఇది మ్యాటర్ రాసుకునే బుక్. నేను ఏదైతే వీడియో చేయబోతున్నా అనుకుంటున్నానో దాని మ్యాటర్ రాసుకుంటా. ఫస్ట్ రాసుకొని వీడియో చేస్తాను. తర్వాత 365 రోజులకు మై డైలీ టైం టేబుల్ పెట్టుకున్నా. ఇది ఇంకా రాయలేదు, మొత్తం రాసుకుంటా రేపు. ఒక ప్రాసెస్ బట్టి వెళ్తాం అన్నమాట. ఇక కబోర్డ్లు కూడా ఉన్నాయి మన రూమ్లో. అదేవిధంగా తాగడానికి నీళ్ళు పెట్టుకున్నా. ఫస్ట్ నికెల్ వద్దాం. ఇది ఫస్ట్ ఛానల్ అన్నమాట. నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చినాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఇంకా పెరుగుతున్న కొద్దీ ఇక్కడ రాసుకుంటూ వస్తాను అన్నమాట. అదేవిధంగా సెకండ్ ఛానల్ చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ ఛానల్ పేరు మిస్టర్ అఖిల్ రాజ్ ఎక్స్పెక్ట్. ఇది 2022లో పెట్టిన. ఇదే పెద్ద ఛానల్ అన్నమాట మనది. తర్వాత సెకండ్ ఛానల్ వచ్చేసి మిస్టర్ అఖిల్ రాకీ. దీంట్లో పెద్దగా సబ్స్క్రైబర్లు ఏం లేవు, వీడియోలు ఆపేసిన కాబట్టి సబ్స్క్రైబర్లు రాలేదు. ఇకపై కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి వీడియోలు. ఇక్కడ కూడా సబ్స్క్రైబర్లు వచ్చే కొద్దీ రాస్తా అనమాట. తర్వాత థర్డ్ ఛానల్ మిస్టర్ అఖిల్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఇది 2023లో స్టార్ట్ చేసిన, మొన్ననే. సేమ్ సెకండ్ ఛానల్ కూడా అదేవిధంగా 2023లో స్టార్ట్ చేసిన. ఇందులో కూడా 1K సబ్స్క్రైబర్లు వచ్చినాయి అంతే. సబ్స్క్రైబర్ పెరిగే కొద్దీ ఇక్కడ రాసుకుంటూ వస్తాను అన్నమాట. అదేవిధంగా లైటింగ్ ఫోకస్ కావాలి కదా మనకు. ఇక్కడ లైటింగ్ కరెక్ట్ పడడానికి ఒక లైట్ సెట్ చేసుకున్నా. అదేవిధంగా అక్కడ ఒక లైట్ సెట్ చేసుకున్నా. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ బాగుండడానికి కలర్ఫుల్ లైట్ సెట్ చేసుకున్నాను. ఇందులో కబోర్డ్స్. ఈ కబోర్డ్స్లో నా సామాన్ ఉంటుంది అనమాట. ఇక మైక్ కొన్నది, మైక్ బాక్సు, ఛార్జరు. అదేవిధంగా బుక్స్ నేను రాసుకోనికి. ఏమైనా జీకే అడగాలనుకున్నప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇందులో రాసుకుంటా. ఇందులో నుంచి కూడా చెప్తాను. అదేవిధంగా ఇది హెడ్సెట్. బయట శబ్దం ఏమి వినబడకుండా ఇది పెట్టుకుంటాను అనమాట. నా దగ్గర ఇంకో మంచి పని ఏది ఉందంటే గల్ల చిల్లర ఏమైనా మిగిలితే ఇందులో దాచుకుంటా, అవసరానికి ఉపయోగపడతాయి కదా ఎప్పుడైనా. ఇది క్లాత్స్ తుడుచుకోనికి. ఇది బట్టలు ఒక జత, ఎప్పుడన్నా అర్జెంటు స్నానం చేసినప్పుడు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొన్న రీసెంట్గా ఫ్యాన్ కొన్నా. ఈ ఫ్యాన్ ఖరీదు వచ్చేసి 3300 రూపాయలు. టేబుల్ ఫ్యాను. కంపెనీ వచ్చేసి క్రోంప్టన్. స్పీడ్ మాత్రం హైలైట్ ఉంది, కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇక్కడికి అక్కడి వరకు నాకు మంచిగా చల్లగా గడుపు వస్తుంది. నా ల్యాప్టాప్ కూడా కూలింగ్ ఉంటుందని కొనుక్కున్నా. ఇక బోర్డ్ చెక్క కూడా ఒకటి కొనుక్కున్నా. టిఫిన్ బ్యాగ్స్. ఇంటికాంచాలి క్యారేజ్ తెచ్చుకుంటా రోజు. ఈ క్యారేజ్ రోజు పొద్దున్నే పట్టుకొని వస్తాను అన్నమాట. ఇంటికాడ తిని ఈ క్యారేజ్ పట్టుకొని వస్తాను మధ్యాహ్నానికి రూమ్కి వచ్చేటప్పుడు. ఈ వాటర్ తాగడానికి, అవి ఎక్సెట్రా, ఇక పండ్లు తోనికి, అది దువ్వడానికి, ఇట్లా దువ్వుకోనికి. జాడి కట్ట, డబ్బా నీళ్ళు పట్టుకోనికి. డే బై డే నీళ్ళు వస్తాయి. చూడండి ప్లేస్ ఎలా అనిపించింది మన ఆఫీస్ రూమ్. బాగుందా? ఈ కలర్ కూడా నేనే వేసుకున్నాను అనమాట. బ్లూ కలర్ అయితే కొంచెం అట్రాక్టింగ్ ఉంటుంది కదా, అందుకనే వేసుకున్నాను. ఇక కింద మ్యాట్ వేసుకున్నా. మా ఫ్రెండ్ ఒక అతను మ్యాట్ ఇచ్చాడు. చైర్ కూడా ఫ్రెండ్దే. ఆ చైర్ ఖరీదు కనీసం 7-8 వేలు ఉంటుంది. ఇప్పటివరకు అయితే అడ్జస్ట్ చేసుకోమని ఇచ్చాడు ఫ్రెండ్.
మ్యాట్ కూడా అతంది. ఈ మ్యాట్ ఖరీదు కూడా ఒక 4-5 వేలు ఉంటుంది. వైఫై మర్చిపోయినా, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వైఫై కావాలి. ఈ వైఫై లేనిది ఏం చేయలేము. అసలు ఒక్క వీడియో కూడా అప్లోడ్ కాదు ఈ వైఫై లేదు. ఫోన్తో కూడా చేయొచ్చు కానీ చాలా లేట్ అవుతుంది. ఒక 5 నిమిషాలలో అయిపోయే వీడియో 1-2 గంటలు పడుతుంది. ముందుగా అట్నే తిప్పలు పడేది, చివరికి వైఫై తీసుకున్నా. ఇది జీటీపీఎల్. ఈ వైఫై పేరు వచ్చేసి హై స్పీడ్ ఉంటుంది అన్నమాట. కనీసం 10 మంది అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది నా ల్యాప్టాప్ బ్యాగు, ఇది దిండు, ఇది శానిటైజరు. నెక్స్ట్ వచ్చేసి ఇక పక్క బట్టలు. నైట్ ఒక లేట్ అయితే ఇక్కడనే వండుకుంటా, వర్క్ ఎక్కువ ఉంటే, ఎడిటింగ్ వర్క్ ఇట్లా ఎక్కువ ఉంటే ఇన్నే వండుకొని ఇన్నే చేసుకుంటాను అనమాట. లేకుంటే ఇంటికి వెళ్ళిపోతా. ఎలా ఉంది గాయస్ మన ఆఫీస్ రూమ్? బాగుంది కదా ఫ్రెండ్స్. ఆఫీస్ రూమ్కి అయినా ఖర్చు ఎంతనో చివరిలో చెప్తా అని చెప్పాను కదా. ఆఫీస్ రూమ్కి అయినా ఖర్చు అయితే ఒక 15,000 దాకా అయింది. రూమ్ రెంట్ వచ్చేసి 3,000. ఈ ఫ్యాన్ వచ్చేసి 3,300. అదేవిధంగా చిన్న చిన్న సామాను అది ఇది కొనుక్కున్నాను. ఇక దానికైనా ఖర్చు. ఈ వైఫై బిల్లు, ఈ వైఫై బిల్లు వచ్చేసి 3,000. మళ్ళీ వైఫై షిఫ్టింగ్ చేసినందుకు ఎక్స్ట్రా ఛార్జెస్, వాళ్ళు వచ్చి ఫిట్ చేసినందుకు మళ్ళీ ఎక్స్ట్రా. ఇవన్నీ వచ్చేసి ఒక 15,000 దాకా అయినాయి. ఎంతో కష్టపడి చేసుకున్నాను అనమాట. మన కష్టాన్ని జర అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక ఆశయంపై ముందుకెళ్తున్నాను ఫ్రెండ్స్. భవిష్యత్తులో ఏదో ఒక రోజు గొప్పవాడిని అవుతానని నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అలాగే మన అఖిల్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఆఫీస్ రూమ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఏదో ఉన్నంతలో పేదవాడిని కదా, ఉన్నంతలో సెట్ చేసుకున్నా. బాగుంటే బాగుందని, లేకుంటే నార్మల్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి.